వీడియోస్ తీయడానికి నేను యూజ్ చేసిన ఎక్విప్మెంట్ దగ్గర యూట్యూబ్ జర్నీ ఎక్స్పీరియన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎర్లీగా వస్తుంది అని. సో చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను. హలో గైస్, ఐ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే మన ఛానల్కి మానిటైజేషన్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు నేను అనేది ఏంటో నేను మీకు చెప్పాలి. యాక్చువల్గా ఈ ప్రొఫెషన్ నాది కాదు. సో నా ప్రొఫెషన్ వదులుకొని నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. బికాజ్ ఎందుకు అంటే నేను మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది. నాకు లవ్ మ్యారేజ్ అని వచ్చేసరికి పెద్దవాళ్ళు ఎవరు దగ్గర ఉండకపోవడం, మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోతే ఒక నిశ్శబ్దం అనేది ఉంటుంది కదా, అది నేను తట్టుకోలేకపోయాను అనమాట. అప్పుడు చాలా లోన్లీగా అనిపించేది. అప్పుడు మా హస్బెండ్ నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఆయన వర్క్ కంటే ఎక్కువగా నాతోనే స్పెండ్ చేసేవాళ్ళు, ఒక్కదాన్ని ఉన్నానని. ఆ టైంలో నేను ఆయన బుర్ర బాగా తినేదాన్ని అనమాట. అస్సలు టైం స్పేస్ ఇచ్చేదాన్ని కదా ఆయన వర్క్కి. బుర్ర తింటున్నానని చెప్పి నాకు ఏదో ఒక వర్క్ అప్ చెప్పాలి, దీన్ని వర్క్లో పెట్టాలి అని చెప్పి నాకు ఈ సజెషన్ అయితే ఇచ్చారు. సరే ఫన్గా స్టార్ట్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. కెమెరా ఫియర్ ఉండే వాళ్ళు కానీ ఈ వీడియో ఎడిటింగ్లు రానప్పుడు ఇది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవడం వేరు, ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ వీడియోస్ తీసుకోవడం, వాటిని ఎడిటింగ్ చేసుకోవడం, పోస్టింగ్ అనేది చాలా పెద్ద విషయమే. అదేమీ అంత సిల్లీ థింగ్ కాదని నాకు తర్వాత అర్థమైంది. నేనేంటి అంటే బ్యూటిషియన్ అనమాట. నా ప్రొఫెషన్ని నేను వదిలేసుకుంటున్నానేమో, నాకు నచ్చిన ఇష్టమైన ప్రొఫెషన్ వదులుకుంటున్నానేమో ఇందులో పడి అని చాలాసార్లు అనిపించింది. లైట్ తీసుకునేదాన్ని, అసలు వీడియోస్ చేసేదాన్ని కాదు. ఫస్ట్ నేను చేసిన వ్లాగు ఉగాది వ్లాగ్ అండి. సో ఆ ఉగాది వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఉగాది ఫెస్టివల్ని కూడా షూట్ చేయడం జరిగింది, కానీ నేను అప్లోడ్ చేయలేదు. బికాజ్ ఏంటి అంటే నాకు కాన్సన్ట్రేషన్ లేదు దీని మీద, ఇది చెయ్యాలి అనే కాన్సన్ట్రేషన్ లేదు. జస్ట్ మా హస్బెండ్ బుర్ర తినకుండా ఉండడం కోసం జస్ట్ టైంపాస్కి స్టార్ట్ చేసింది మాత్రమే. ఈ ఉగాది వ్లాగ్ చేసినప్పుడు నాకు నేనే చూసుకుని, నేనేనా ఇందులో డిలీట్ చేద్దామని అనుకునేదాన్ని. నాకు ఇష్టం లేదు అప్లోడ్ చేసుకోవడం. సో డిలీట్ చేద్దామని అనుకున్నప్పుడు సరే స్టార్ట్ చేసాం కదా అని నేను అప్లోడ్ చేయడం జరిగింది. చాలా ప్లేసెస్ తిరుగుంటాం బయట, కానీ ఏది కూడా నేను షూట్ చేయడం కానీ అప్లోడ్ చేయడం కానీ చేయలేదు. పట్టించుకోలేదు అన్నమాట. ఛానల్ పెట్టాను కానీ దాన్ని ఎప్పుడూ నేను పట్టించుకోలేదు. ఈ ఉగాది వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని డేస్ గడిచిపోయినాయి అనమాట. అట్లాగా మాది గోదావరి సైడ్ కదా, ఇటువైపు ఉన్న కల్చర్ కానీ ఇటు పద్ధతులు కానీ నాకు అసలు తెలియదు. సో చూసినప్పుడు ఏంటంటే కొంచెం కొత్తగా అనిపించేది. స్టార్టింగ్లో కూడా బయటకు ఎక్కువ వచ్చేదాన్ని కాదు. ఇక్కడ కొండముడి ఫోర్ట్కి వెళ్తే అది ఫుల్ రెయిన్, ఘాట్ రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. మెటల్ దారి నుంచి వెళ్ళాము, మొత్తం అంతా చెట్లు, చాలా భయంకరంగా అనిపించింది ఆ ప్లేస్. నాకు ఎందుకో కొంచెం దూరం వెళ్ళాము, వెళ్ళొద్దాం వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను కానీ వెళ్ళాము. వెళ్ళినప్పుడు షూట్ చేసిన షార్ట్ నేను అప్లోడ్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ వినాయక చవితికి మట్టి బొమ్మ తీసుకురావడం, పెట్టడం, షార్ట్స్ అప్లోడ్ చేయడం, మళ్ళీ రీస్టార్ట్ అయిందనమాట. రీసెంట్గా అప్లోడ్ చేసిన కొటపకొండ తిరునాళ్ళు ప్రభలు వీడియో ఏదైతే ఉందో దానివల్ల నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావటం, మానిటైజేషన్ రావటం జరిగింది. నేనేదో బంధువుల ఇంటికి వెళ్ళినట్టు నాకు అట్లా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి కొటపకొండ తిరునాళ్ళకి రావటం. వచ్చిన తర్వాత అనిపించింది ప్రభలు ఎలా తయారు చేస్తారు, అట్లా తయారు చేసేటప్పుడు దగ్గర ఉండి నేను షూట్ చేసుకోవాల్సింది. నాకు అదొక మంచి మెమొరీలా ఉండేది కదా, నేను దగ్గర ఉండి చూసుంటే దీని గురించి నాకు కూడా తెలిసి ఉండేది కదా అని అనిపించింది. కానీ అసలు నాలెడ్జ్ లేదు కదా నాకు ఈ విషయంలో, అందుకనే అవేమీ నేను చేయలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా నేను ప్రభలు ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా దగ్గరుండి చూడాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా అది కోటప్పకొండ దగ్గర చాలా హై రేంజ్కి వెళ్ళింది ఛానల్. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కోటప్పకొండ బ్లాగ్ చేయడానికి ముందు నేను ఒక 3-4 months బ్యాకే ఒకసారి నేను కోటప్పకొండ చూసి వచ్చాను. వీడియోస్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఏమైందంటే నేను కాకినాడ ఫేమస్ చిట్టి పెసరట్టు కుకింగ్ బ్లాగ్ చేశాను.
అది చాలా ఎక్కువ రీచ్కి వెళ్ళింది అనమాట. అప్పుడు నేనేమనుకున్నానంటే కుకింగ్ బాగా నచ్చుతుందేమో నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకని కుకింగ్ స్టార్ట్ చేశాను. ఆ కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్రావెల్ వన్ డే టెంపుల్కి, అంటే ఆల్మోస్ట్ టెంపుల్స్కి వెళ్తాం కదా, సో టెంపుల్ బ్లాగ్ పెట్టడం, నెక్స్ట్ డే నాన్ వెజ్ కుక్ చేసింది పెట్టడం, లేదా కుకింగ్ బ్లాగ్ ఏదో ఒకటి అప్లోడ్ చేయడం వల్ల ఆ ఛానల్ డౌన్ అయింది. సో ఆ తర్వాత అర్థమైంది అనమాట. కానీ చిట్టి పెసరట్టు దానివల్ల కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. ప్యాటర్న్ అనేది డిఫరెంట్ కాబట్టి ఏదో ఒకదాని మీద నేను బేస్ అయి ఉండాల్సింది. సో అప్పుడు ఫుడ్ బ్లాగ్ మీద బేస్ అయి ఉన్న ఛానల్ ఈ పాటికి మానిటైజేషన్ వచ్చి ఉండేది కాదు, ఇటు ట్రావెల్ కైనా ఇవ్వాల్సింది, రెండు కాకుండా అయింది మధ్యలో. సో తర్వాత అనిపించింది అనమాట కుకింగ్ అనేది సెపరేట్గా అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇందులో మాత్రం నేను జస్ట్ ట్రావెల్ చేసిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. గోప్రోతో వీడియోస్ షూట్ చేసేదాన్ని కానీ నాకు సెట్ అవ్వలేదు కదా. సో తర్వాత ఏం చేసామంటే నేను ఐఫోన్ తీసుకున్నా యూజ్ చేయడానికి. సో దాని నుండి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశా చిన్నగా. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ ఎట్లాగో మన చేతిలోనే ఉండేదే కదా, సో స్పెషల్గా మనం ఎక్విప్మెంట్ సెట్ చేసుకోవాలి అనేది ఏమి ఉండదు, ఈజీగా షూట్ చేసుకోవచ్చు. సో ఫోన్లోనే ఎడిటింగ్ అనమాట. మళ్ళీ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇవేమి తలనొప్పులు లేవు. సో నేను ఫోన్లోనే ఎడిటింగ్, షూటింగ్ అన్నీ చేసేస్తాను. సో సింగిల్ పీస్ కాబట్టి ఈజీగా అయిపోతుంది నాకు. నేనే ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను. అవుట్పుట్ మంచిగా రావాలి అంటే ఏం చేయాలి అనేది అట్లా తెలుసుకుంటూ ఆ జర్నీ ఇప్పటివరకు వచ్చింది. నేనైతే ఎడిటింగ్కి ఇన్షాట్ యాప్ పర్చేస్ చేశాను. సో దాంట్లో వాడిచ్చే టూల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. ఎడిటింగ్ అంతా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్లో ఒక 6 months వరకు నేను పర్చేస్ చేయకుండానే చేసుకున్నాను. తర్వాత ఒక 1000 అబోవ్ ఎంతో పెట్టాను అంతే పర్చేస్ చేయడానికి. సో అది పర్చేస్ చేసిన తర్వాత కూడా సేమ్ టూల్సే ఉంటాయి, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి అన్నమాట. మనం యూజ్ చేసుకోవడానికి వాయిస్ చెప్పడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంతా కూడా ఇన్షాట్లోనే ఎడిటింగ్ అయిపోద్ది. అండ్ షూటింగ్ మెథడ్ కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్ గోప్రో కొన్నాను. సో గోప్రో ఆన్లైన్లో తీసుకున్నాను నేను. గోప్రో తీసుకున్న తర్వాత మినిమం ఒక 3 vlogs చేసి ఉంటా కానీ అవి అప్లోడ్ చేయలేదు. బికాజ్ ఏంటంటే అది సెట్ చేసుకోవాలి. రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ కోసం మనం ల్యాప్టాప్కి కన్వర్ట్ చేసుకోవాలి అంటే ల్యాప్టాప్ తీసుకునేది కాదు, 4K క్వాలిటీ అనమాట. సో చాలా ఇరిటేటింగ్గా అనిపించేది. తీయడం ఒక వంతు అయితే దాన్ని అప్లోడ్ చేయడానికి టైం డ్యూరేషన్ అది అవ్వక పక్కన పెట్టేసేదాన్ని. అట్లాగా మళ్ళీ కొన్ని డేస్కి ఐఫోన్ తీసుకోవడం జరిగింది. సో వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఫోన్ బ్యాలెన్స్ అంతా కూడా ఈ స్పాట్లో పడుతుందన్నమాట. దానివల్ల ఎడిటింగ్ అనేది కష్టమైపోతుంది. ల్యాప్టాప్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, కానీ నేను ఏది యూజ్ చేయట్లేదు. ఎందుకో నాకు అది అంత క్లమ్జీగా అనిపిస్తుంది వర్క్ అంతా. సో నేను ఫోన్ మీద ఎక్కువ బేస్ అయిపోయి ఉంటున్నాను. దానికోసం ఆయన ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేశారు, ట్యాబ్. సో నాకు అది చాలా యూజ్ అయ్యే వస్తువే. ఇచ్చాక సింపుల్గా ఒకటే మాట అన్నారు ఆయన, మానిటైజేషన్ వచ్చేసింది కదా, నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని అడిగారు. అడిగితే ఏం లేదు అంటే, కాదు నెక్స్ట్ ఒక టార్గెట్ కూడా ఇస్తున్నాను, అందుకే ట్యాబ్ ఇచ్చాను అన్నారు. అనుకున్నాను నేను ఇప్పటి వరకు ఒక 1.5 year అయింది. ఈ 1.5 year ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సపోర్ట్ లేకపోతే అసలు నేను జీరో అనమాట. స్పెషల్లీ ఏంటి అంటే నేను బ్లాగ్ చేసినప్పుడు చాలామంది బ్లెస్ చేశారనమాట. కోటప్పకొండ వీడియో చేసిన తర్వాత కోటయ్య ఆశీస్సులు ఉండాలి అని చెప్పి పెద్ద ఎవరు బ్లెస్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఛానల్ మానిటైజేషన్ రావడానికి మీరు కూడా కారణమై ఉన్నారు కాబట్టి ఈ హ్యాపీనెస్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వాటిని మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ గ్రోత్ కోసం మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ట్రావెల్ చేసిన ప్రతి వీడియో కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత సేవ్ చేసే టైంలో ఒక హాఫ్ డే కూర్చొని ఎడిటింగ్ చేస్తూ ఉంటాము. చేసినప్పుడు ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక ధ్యాసలోనూ అటు ఇంట్లో పనులు చూసుకుంటూ పరిగెత్తుకొని వచ్చి ఇది ఎడిటింగ్ చేసుకోవడంలోనూ డిలేట్ అయిపోయేవి అనమాట. ఒక్కోసారి ఎడిట్ చేశాను 2-3 times అయితే మళ్ళీ ఇదంతా పెట్టి చేయాలి అని ఒక్కోసారి ఏంతో టైం స్పెండ్ చేయడం మిస్ అయిపోతున్నానా అనిపించేది. అలా చాలా ఉండేవి. ఎంత ఉన్నా సరే ఈరోజు నాకు ఏమనిపిస్తుందంటే ఎగ్జామ్ రాసి పాస్ అయితే అది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది.
అలా ఉంది నాకైతే మానిటైజేషన్ రావడం. ఐఎమ్ సో హ్యాపీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా ఛానల్ని సపోర్ట్ చేయడం అండ్ వీడియోస్ని లైక్ చేసి ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పడం అనేది నాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగైన్ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.